మీకు పంపిస్తాను. మీరు రాసుకోండి. దేవునికి వర్తమానం చాలా మంచిది. మనం రాసుకుని దాని మీద మనం కంటిన్యూ చేయటం. రెండో సంగతి, దయచేసి ఎవరైతే దేవుని వాక్యాన్ని చదివి ఆపేస్తూ ఉన్నారో మీరు కంటిన్యూ చేయవలసిన కోరుతున్నాం. మరలా మీరు బైబిల్ కంప్లీట్ చేయండి. బైబిల్ చదవలసిందిగా మిమ్మల్ని ఎందుకనో ప్రోత్సహిస్తుంటున్నాం. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. సో లెట్ us turn to Psalm 78. కీర్తనలు 78. Psalm 78. కీర్తనలు 78. We'll read 2 verses. 2 వచనాలు మనం చూస్తాం. Okay, we'll read from to understand. We'll read from verse 1 to 8 first, then we'll read it later. Other verses. మొట్టమొదటిగా 1 నుంచి 8 వచనాలు మనం చదువుతాము. తర్వాత వేరే వచనాలు కూడా మనం చూస్తాం. కీర్తనలు 78 1 నుంచి 8 మనం చదువుతాం. Because in Telugu verse 5, 6, 7 I think they are together. So to understand the context, let us read it from verse 1 to 8. Okay, let us read it all together. Please open your Bibles, and whoever could read, please join with us. 78 కీర్తన 1 నుంచి 8 వరకు మనం అందరం కలిపి చదువుకుంటాము. దయచేసి మీ బైబిల్ తెరిచి మీరు మాతో కలిసి మాతో పాటు చదవలసిందిగా కోరుతుంటున్నాం. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యమును దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరిగినట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారే, దేవుని క్రియలను మరొకయుండి యథార్థ హృదయాలు కాక దేవుని విషయమే స్థిర మనసు లేనివారే, తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు, వారు ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనము నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపలని వారికి ఆజ్ఞాపించెను. Verse 6 in Telugu, we'll meditate on that fragment. వారి హృదయము దేవుని ఎడల యథార్థం స్థిరమైనది కాక అని ఉంటుంది కదా. verse 6 I think. అన్న ప్లీజ్ రీడ్. యథార్థ హృదయాలు కాక దేవుని విషయమే స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు. God is reminding us about another we can understand like this. God is reminding us about our one more complaint against us, that is, we are not steadfast. Our heart is not steadfast with our God. ఈ దినాన్ని ప్రభు మన విషయంలో మరొక ఫిర్యాదుని ఆయన చెప్తుంటున్నారు. అదేంటంటే మన మనస్సు స్థిరమైనదిగా ప్రభు యందు లేదు అని చెప్తుంటున్నాడు. Before we proceed further, we'll look to the Lord in a word of prayer. We seek the Lord's help to speak with us from the throne of His grace. కృపా సింహాసనం నుంచి ప్రభు మనతో మాట్లాడే రీతిగా మనం ఆయన వైపు చూస్తాం. Please kneel down, close your eyes, and please join with us in prayer. మీరు ఏ ప్రాంతాల్లో ఉంటున్నారో దయచేసి కళ్ళు మూసుకోండి, మోకరించండి. ప్రభు పాదాల చెంతకు మనం వస్తాం. Loving Heavenly Father, merciful Father, we thank you for granting this new day in our lives. ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, జాలి వాత్సల్యత కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో నేను స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ నీ పాదాల చెంతకు వస్తుంటున్నాం. Thank you for granting a new day in our lives. మా జీవితంలో మీరు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు.
Thank you for keeping all of us in the land of living. ఓ ప్రభా సజీవులైన భూమిలో మమ్మల్ని అందరినీ ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. Thank you for helping us to worship you, Lord, individually in spirit and in truth. ప్రభా వ్యక్తిగతమైన రీతిలో నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. It is always good to give thanks unto thee, ప్రభా O Lord, for thou art worthy. ప్రభా నువ్వు యోగ్యుడవు. ఆ కారణాన్ని బట్టి అన్ని సమయాల్లో నిన్ను స్తుతించుట ఎంతో మంచిది. And it is a pleasant thing to praise the Lord. ప్రభా నిన్ను స్తుతించడం అనేది ఎంత రమ్యమైన సంగతిగా ఉన్నది. Dear Father, merciful Father, we thank thee for the great gift of salvation you have given to each one of us individually. వ్యక్తిగతమైన రీతిలో మీరు మాకు అనుగ్రహించిన ఆ యొక్క వరమును బట్టి, ఆ యొక్క రక్షణ అనే దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. Thank you for the work of cross that thou hast accomplished, dear Lord, in our lives. మా జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవీయమై కల్వరి శిలువలో ఆయన పూర్తి చేసిన పనిని బట్టి నీకు స్తోత్రాలు. Thank you, Lord Jesus, for the precious blood that was shed upon the cross for the remission of our sins. మా పాప నివారణ నిమిత్తమై కల్వరి శిలువలో మీరు కాచిన నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు. Dear Lord Jesus, thou art a God who loved us and who gave yourself for us. ఓ We worship you. ప్రభువా నువ్వు మమ్మల్ని ప్రేమించి మా కొరకై మీరు మా కొరకు అప్పగించుకున్న విధానాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. There is no God like this, dear Lord, who loved us and gave himself for us. తండ్రి ఈ విధమైన రీతిలో మమ్మల్ని ప్రేమించి తను తాను మా కొరకే అప్పగించిన ఇటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు ప్రభువా. Thou art good God, thou art good to all. We worship you. ఓ ప్రభువా నువ్వు మంచి దేవుడు, మా అందరి విషయాల్లో కూడా నువ్వు మంచివాడుగా ఉన్నందుకు ఉన్నాలు ప్రభువా. దాన్ని బట్టి నీకు స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. Thank you for protecting us during this pandemic time. ఓ ప్రభువా ఈ యొక్క మహమ్మారి ఇటువంటి భయంకర సమయంలో మీరు ఇంతవరకు మాతో ఉన్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. Lord, before we gather around your table, we want to, Lord, receive words of exhortation and cut our lives and take part in the table worthily. ఓ ప్రభువా మేము ఆ యొక్క బల్ల చుట్టూ మేము చేరింటుండగా ఆ బలలో పాలు పంపులు తీసుకోవడానికి ముందుగా మా జీవితాల్లో యోగ్యమైన రీతిలో ఆ యొక్క ప్రభు వల్ల మేము తీసుకునేదానికి మీరే మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా కోరుతుంటున్నాం. Dear Lord, we thank thee for all those dear ones who could worship you individually. ఎవరైతే వ్యక్తిగతమైన రీతిలో నిన్ను ఆరాధిస్తూ వచ్చారో వారిని బట్టి నీకు స్తోత్రాలు నీకున్నాలు. If there are anybody else left out who could not worship you, who did not have this experience of Lord, a personal salvation, thou may speak with them according to their need. ఓ ప్రభువా ఎవరైతే కూర్చున్న వారిలో ఇది నాని ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారి జీవితాల్లో మిమ్మల్ని ఆరాధించకుండా ఆ తండ్రి ఆ రక్షణ అనుభవం లేకుండా కూర్చుండి ఉంటే వారి అవసరత కొలది వారితో మీరు మాట్లాడవలసిందిగా కోరుతుంటున్నా. And those who are saved, Lord, thou may encourage them to, Lord, go on to the perfection. ప్రభువా ఎవరైతే వారు రక్షించబడుతూ వచ్చారో ఎవరైతే నేను ఆరాధిస్తూ వచ్చారో వారు ప్రభువా పరిపూర్ణతలోనికి వెళ్ళులాగిన వారిని ప్రోత్సాహపరచవలసిందిగా కోరుతుంటున్నాం. Lord, we acknowledge that only thy word will convert our soul. ప్రభువా మేము నీ వాక్యం మాత్రమే మార్చగలదని మేము గుర్తిస్తుంటున్నాం. We also acknowledge that, Lord, I'm not better than anybody else who is hearing this word. ఈ దినాన్ని ఎవరైతే వాక్యం వింటున్నారో వారికంటే ఏమాత్రం కూడా యోగ్యుడిని కాదని నేను గుర్తిస్తుంటున్నాను. Lord, I seek your mercy. I seek your help. ప్రభువా Lord, help us in giving thy word. ప్రభువా నీ వాక్యం ఇచ్చే విషయంలో ప్రభువా నీకు సహాయము నీ కృప కొరకై ఎదురు చూస్తూ నీ పాదాలకు వస్తుంటున్నాం. Please help me and Emerald Anna, Lord, help us to be in the same spirit so that we may pass thy word unto thy people. ఓ ప్రభువా నన్ను ఎమరాల్డ్ నన్ను కూడా సహాయపడము, నీ కృపను అనుగ్రహించము, ఒకే ఆత్మను అనుగ్రహించము.
తద్వారా నీ వాక్యము నీ ప్రజలకు చేరేటట్లుగా మీరే చేయవలసిందిగా కోరుతుంటున్నాను. This may bring edification to the church and perfection to the saints. ప్రభా ఈ నీ మాటలు సంఘ క్షేమాభివృద్ధికి కలుగులాగన తండ్రి పరిశుద్ధులు సంపూర్ణ కాలాగన మీరే సహాయపడాల్సిందిగా కోరుతుంటున్నాను. We bring ourselves under the sprinkling of the precious and holy blood. We bring all our wandering thoughts under your captivity. ప్రేమ కలిగిన ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నీ ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ క్రిందకు తెస్తుంటున్నాం. మా యొక్క తలంపులన్నింటినీ కూడా మీ చెరలోనికి తీసుకుని వస్తుంటున్నాం. Lord, we need you, Lord Jesus. We want to love you. We want to obey you more and more. Please help us. ఓ ప్రభా మీరు మాకు సహాయపడము. తద్వారా మేము మిమ్మల్ని ప్రేమించలాగిన ప్రభా మీరు లేకుండా మేమేమి చేయలేమని ఒప్పుకుంటున్నాం. Lord, we want to obey you. We want to obey thy word and bring glory to thy name. ఓ ప్రభా మేము మీకు విధేయత చూపించాలనుకుంటున్నాం. మేము మీకు విధేయత చూపించిన వారమే, నీ వాక్యానికి విధేయత చూపించిన వారమే, నీ నామ మహిమ కొరకై మేము వాడబడాలని మేము ఇష్టపడుతుంటున్నాం. Please speak with each one of us, dear Lord. ప్రభా కూర్చున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడవలసిందిగా కోరుతుంటున్నాం. We ask this prayer with thanksgiving in the name of our Lord and Savior Jesus Christ. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. So we see in Psalm 78 verse 6 in Telugu, but in English it is there in verse 8. The heart of the children of Israelites, their heart was not steadfast with the Lord, with the God. 78వ కీర్తన 6వ వచనంలో మనం చూస్తూ వచ్చినప్పుడు తెలుగులో వారి యొక్క హృదయము స్థిరమైన రీతిలో ప్రభువారి విషయంలో లేకుండా పోయింది. See, a generation that set not their heart aright and whose spirit was not steadfast with God. వారి యొక్క జీవితాల్లో కనుక చూస్తే యథార్థ హృదయాలు కాక దేవుని విషయమైన స్థిరమైన మనసు లేని వారుగా ఉంటున్నారు. Their focus is not upon God. They were not focusing upon God who redeemed them. ఏ ప్రభు అయితే వారిని విమోచిస్తూ వచ్చాడో ఆ ప్రభు మీద వారి యొక్క దృష్టి లేకుండా ఉంది. They were wavering. They were wandering. Wavering means their thoughts are wavering. Their focus is wavering. It is not targeted towards what God is expecting from them. ఇశ్రాయేల్ ప్రజలు పక్షంగా ప్రభు ఏమైతే అపేక్షిస్తూ వచ్చారో ఏ విధమైన రీతిలో ఉండాలని అనుకుంటూ వచ్చారో అయితే వారి యొక్క తలంపుల్లో వారు తప్పిపోయిన వారుగా వారి తలంపుల్లో తొలగినట్టుగా ప్రభువునందు వారి యొక్క దృష్టి లేకుండా వారి తప్పిపోయిన వారుగా ఉంటున్నారు. See, now it means I want to draw your attention to these fragments. Their heart was not right. Their heart was not right with God. వారి యొక్క హృదయము దేవునితో సరైన రీతిలో లేకుండా పోయింది. In verse 30 also, in Telugu it is in 36 or 35 somewhere. Again, the same thing God is mentioning. Their heart was not right with him, neither were they steadfast in his covenant. Same chapter. 36వ వచనంలో కనుక మనం చూస్తే ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదు. See, in this chapter we see these two things. In verse 6 in Telugu, స్థిరమైన మనస్సు లేని వారై ఉన్నారు. In verse 36 we see స్థిరమైన హృదయము లేని వారై ప్రభువును వెంబడిస్తున్నారు. ఇక్కడ 6వ వచనంలోను 36వ వచనంలో 6వ వచనంలో స్థిరమైన మనసు లేని వారుగా ఉంటున్నారు. 36వ వచనంలో స్థిరమైన హృదయం లేని వారుగా వారు ఉన్నట్టుగా దేవుని వాక్యం మాట్లాడుతుంటుంది. It means there is no how can we say, they're not focused on the Lord, but their attention is somewhere else. They are looking somewhere else, but not unto the Lord. దానికి అర్థం ఏంటంటే వారి యొక్క దృష్టి వారి యొక్క గురి ప్రభువారి మీద లేకుండా వారి యొక్క గమ్యము లేకపోతే వారి యొక్క దృష్టి వేరే దాని మీద ఏ ప్రభువు అయితే వారిని విడిపిస్తూ వచ్చినాడో
వారి మీద ఉండటానికి బదులుగా వేరే సంగతుల మీద వారి యొక్క దృష్టి ఉంది. Yes, guri. Guri is the right word. Their focus is not upon the Lord. That's why God has to write these words. Their heart is not steadfast with Him. Their spirit is not steadfast with Him. దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చిన రీతిగా వారి యొక్క గురి ప్రభువారి మీద లేదు. ఆ కారణాన్ని బట్టి స్థిరమైన మనసు లేదు, స్థిరమైన హృదయము ప్రభు మీద వారు లేని వారుగా వారు జీవిస్తూ వచ్చినారు. See Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో we see this verse 2. రెండవ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, looking unto Jesus, the author and finisher of our faith. It means, see, let us run with patience the race that is set before us, looking unto Jesus, the author and finisher of our faith. మనకు విశ్వాసమునకు కర్తయు కొనసాగించేవాడైన యేసు వైపు మనం చూడాలి. ఆయనే మన గురిగా, ఆయన గమ్యంగా మనం పెట్టుకోవాలి. So there is a race that was set before us. We have to run that race, and while running, our focus should be upon Him who called us and who has brought us into this faith, that is Jesus Christ. We have to look unto Him and complete the race. That is our task which God has given each one of us. మనక జీవితంలో ప్రభు మనకు ఇచ్చిన గురి, మనకు ఇచ్చిన గమ్యం ఏంటంటే, మన ముందు ఒక పరుగు పందెము, లేకపోతే మన ముందు ఒక పరుగు పందెనికి సంబంధించిన ట్రాక్ మన ముందు ఉంచబడుతూ వచ్చింది. ఇప్పుడు దానిలో మనము పరుగు పెట్టాలి. ఆ పరుగు పందెంలో మనం కూడా ఉండాలి. ఆ పరుగు పందెంలో మనం ఉన్నప్పుడు మన యొక్క గురి, మన గమ్యము ప్రభువుని యేసు మీద ఉంచుతూ ఆ యొక్క పరుగులో మనం పరిగెత్తాలి. And while doing this, while running this race, there will come certain circumstances, certain situations which will pull us away from our focus, that is to reach the destination. మనక ఈ పరుగు పందెంలో పరిగెత్తే సమయంలో మనం పరిగెత్తకుండా ఏ కొన్ని సంగతులు మనల్ని వెనక్కి లాగేసేవిగా, ప్రభు నందు మన యొక్క గురిని లేకుండా మన యొక్క చూపులు ప్రక్కకి తిప్పేవుగా, ఆయా సంగతులు మన జీవితాల్లో ఏలుబడి చేసేవిగా ఉంటాయి. We see that in Hebrews chapter 12 verse 1. Let us lay aside every weight and the sin which doth easily beset us, and then let us run that race. మొదటి వచనంలో మనం ఏం చూస్తామంటే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కలు పట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును then let us run that race. అప్పుడు ఆ పరుగు పందెంలో మనం పరిగెత్తాలి. It means some weight would be pulling you and me every now and then. Some temptation will be pulling you and me to come out of the track. We should keep all these distractions, temptations away and continue our race. మన యొక్క పరుగు పందెంలో ఆ యొక్క పరుగు పందెంలో ఉండగా, మనం ఆ పరుగు పందెంలో మనం పరిగెత్తుతూ ఉండగా ఆ ట్రాక్ లో నుంచి, ఆ పరుగు పందెంలో నుంచి తప్పించడానికి సులువుగా చిక్కులు పట్టే పాపమో, లేతే కనుక భారమో, లేతే కనుక శోధనో, లేతే కనుక ఏ సంగతులు, ఏ లోకంలోని సంగతులు మనం పరిగెత్తకుండా మన గురి, మన గమ్యము ప్రభువారి మీద లేకుండా చేసేవిగా ఉంటున్నాయి. Sin that easily beset us means easily distract us. సులువుగా చిక్కులు పెట్టే పాపము మన ఎంతగానో సులువుగా చిక్కులు పెట్టేదిగా ఉంటుంది. Last week I think we saw sin that it might appear sin. గత శనివారము యవనస్తుల కుడికలో మనం చూస్తూ వచ్చినాం, పాపముగా కనబడటం లేదు. Today we see here one more verse related to the same sin. Hebrews chapter 3 verse 13 in English. The deceitfulness of sin. ఈ దినాన్ని పాపం గురించి ఇంకొక మాట మనం చూస్తుంటాం. ఈ పాపం ఎటువంటి అంటే, పాపం వల్ల కలుగు భ్రమ. We will be deceived by sin. We will be that sin will cause illusion, so that we will not believe that it is sin. ఆ పాపం మనకి ఏ విధంగా భ్రమ కలిగిస్తుంటుందంటే, ఏ విధంగా మోసం చేస్తుందంటే,
అది పాపం అని మనకు తెలియకుండానే ఆ పాపంలో మనం కూరుకుపోతాం. Sin that is not appearing like sin. Secondly, sin is causing deceitfulness. It is deceiving us and it is pulling us away from our focus. పాపము మొట్టమొదటిగా పాపంగా కనపడట్లేదు. రెండవ సంగతి కనుక మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ పాపము మోసం చేసేదిగా కనపడుతుంది. ఈ పాపం ఏ విధంగా అంటే భ్రమలోనికి అంటే పాపంగా ఉన్నట్టుగా కనపడట్లేదు, కానీ అది పాపమే. And due to the result of this deceitfulness of sin, what will happen? Let us see there. ఇక పాపం, ఈ మోసం చేసే పాపము, దీని ద్వారా వచ్చే దీనికి సంగతులు ఏమైంటున్నాయి? Means due to this deceitfulness of sin, we will be hardened in our heart. That's what it is written in verse 13. I think in Telugu it is together. Please read. Lest any of you be hardened through the deceitfulness of sin. పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు. Sin, deceitfulness of sin will deceive us and make our hearts hard so that we will not receive the instruction of God into our hearts. పాపము మన జీవితంలో మోసం చేస్తుంటుంది. ఆ మోసం కారణాన్ని బట్టి మన హృదయం కఠినపరచబడుతుంటుంది. ఆ కఠినపరచబడిన హృదయాన్ని బట్టి మన యొక్క జీవితంలో ప్రభువారు ఏమైతే ఆయన మనకు బోధిస్తూ ఉంటారో, ఏమైతే సూచనలు ఇస్తుంటారో ఆ సూచనలు ఏమాత్రం కూడా మన హృదయం స్వీకరించలేదు. If your heart is not, if it is not soft, it is hardened, how will God's word enter into your heart? నీకు హృదయము మెత్తగా లేకుండా, నీ హృదయము గట్టిగా రాయిలాగా ఉంటే, కఠినపరచబడి ఉంటే ఏ విధమైన రీతిలో దేవుని వాక్యాన్ని నువ్వు స్వీకరించగలవు? 2 Chronicles chapter 34. రెండవ దినవృత్తాంతాలు 34వ అధ్యాయము. We see about King Josiah. ఇక్కడ యోషియా గురించి మనం చూస్తాం. 2 Chronicles chapter 34 verse 27, please. రెండవ దినవృత్తాంతాలు 34:27 వచనాన్ని మనం చూస్తాం. These are the words of God the Father himself testifying about Josiah, King Josiah. ఇక్కడ ప్రభువే ఆయన స్వయంగా యోషియా గురించి చెప్తున్న సాక్ష్యమై ఉంటున్నది ఇది. Because thine heart was tender and thou didst humble thyself before God when thou heardest his words against this place and against the inhabitants thereof, and humbled thyself before me and did rend thy clothes and weep before me, I have even heard thee also. నీ మనసు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని నీవు కన్నీరు విడిచెదవు గనుక నీ మనవిని నేను ఆలకించితిని. See, these are the words spoken by God about the king of Israel. ఇశ్రాయేలుకు రాజు విషయంలో ప్రభు మాట్లాడుతున్న మాటలైంటున్నాయి ఇవి. I mean he is a king of Judah. To be specific, he is a king of Judah. ఇంకా లోతుగా వెళ్ళాలంటే ఇతను యూదా దేశానికి రాజుగా అతను ఉంటున్నాడు. That King Joshua had a tender heart, it seems. His heart was tender. That's why when he heard about the words of the book of law, he humbled himself, he rent his clothes and he wept before God. ఈ వ్యక్తి జీవితంలో కనుక మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ యోషియా ఈ రాజు యొక్క హృదయాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు తన హృదయం మెత్తనిదిగా ఉంది. ఆ కారణం బట్టి ఎప్పుడైతే ఈ యోషియా హృదయం మెత్తనిదిగా ఉందో వెంటనే తను చేసిన పని ఏంటంటే, ఎప్పుడైతే ధర్మశాస్త్రపు యొక్క మాటలు తనకి వినిపించబడుతూ వచ్చినప్పుడు, ప్రభువారి యొక్క మాటలు అతనికి వినిపిస్తూ వచ్చినప్పుడు అతను చేసిన పని ఏంటంటే, తన యొక్క వస్త్రములు చింపుకున్న వాడై, తన యొక్క కన్నీరు కార్చిన వాడై ప్రభు సన్నిధానానికి ఎంతో విరిగినరిగిన వ్యక్తిగా తను వస్తుంటున్నాడు. He humbled himself when he heard the words of the law. ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రం తాను వింటూ వచ్చినాడు, తాను తగ్గించుకుంటూ వచ్చినాడు. Why? Because his heart was tender. That word is penetrating into his heart directly. That's why
it created a impact, and he humbled before God. ఎందుకు వ్యక్తి తగ్గించుకున్నాడు అంటే కనుక మనం చూస్తూ వచ్చినప్పుడు తన యొక్క హృదయం మెత్తగా ఉండే కారణాన్ని బట్టి ఎప్పుడైతే దేవుని వాక్యము తన హృదయంలో చొచ్చుకొని వెళ్తూ వచ్చిందో వెంటనే తన హృదయంలో విరిగిన వాడే అతను పడిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. We have seen in last few weeks also Psalms 34 verse 17, I think. The Lord is nigh unto them that had a contrite heart. విరిగి నలిగిన వారికి 34వ కీర్తనలో మనం చూస్తాం, విరిగి నలిగిన వారికి యెహోవా ఆసన్నుడు. Verse 18, sorry, 34 verse 18, the Lord is nigh unto them that are of a broken heart. 34 కీర్తన 34:18 వచనంలో మనం చూస్తుంటాం, విరిగి నలిగిన హృదయం కలిగిన విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. If your heart is broken, if it is a tender heart, then the word of God will go directly into your heart and it will work what it has to bring, what it is supposed to work. నీ హృదయము విరిగి నలిగిన హృదయంగా ఉన్నట్లయితే, నీ హృదయము పగిలిన హృదయంగా ఉన్నట్లయితే, నీ హృదయము ఆ యొక్క ఆవిధమైన రీతిలో ఉన్నట్లయితే అప్పుడు దేవుని యొక్క వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళి దేవుని వాక్యము నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తుంటుంది. Then your heart will not be hardened because of the deceitfulness of sin. పాపం కలిగించే భ్రమ, పాపం కలిగించే మోసాలకి నువ్వు వెళ్ళినప్పుడు నీ హృదయం ఏమాత్రం కూడా కఠినపరచకుండా నీ హృదయం ఎంతో మెత్తగా ఉంటుంది. So it means we should be humble enough all the time before God so that we can receive God's word very easily into our hearts. వేరే మాటలో చెప్పాలంటే కనుక అన్ని సమయాల్లో కూడా ప్రభు యొక్క దృష్టిలో మనం ఎంతో దీనులుగా తగ్గించుకున్న వారంగా ఉండాలి. తద్వారా మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు మన హృదయంలో ఆ దేవుని యొక్క వాక్యం పనిచేసేదిగా ఉంటున్నది. It means the same work is not happening in the lives of the children of Israelites who were redeemed from Egypt. ఐగుప్తు నుంచి విడిపింపబడిన విమోచించబడిన యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో దేవుని వాక్యము పనిచేయకుండా ఉంది. That's why their heart was not steadfast with God. ఆ కారణాన్ని బట్టి వారి యొక్క హృదయము దేవుని విషయములో స్థిరముగా లేకుండా ఉంది. And their spirit means their mind was also not steadfast with God. వారు స్థిరమైన హృదయాన్ని కలిగి లేరు, స్థిరమైన మనసును ప్రభువునందు వారు లేకుండా ఉంటూ వచ్చినారు. We all know the commandment of God, the great commandment of God. మనందరికీ ప్రభు ఏమైతే ప్రధానమైన ఆజ్ఞించారో అది మనకు తెలుసు. Matthew's Gospel chapter 12 verse 29-30. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29-30 వచనాలు మనం చూస్తాం. Thou shalt love, the first of all the commandments is, Hear, O Israel, the Lord our God is one Lord, and thou shalt love the Lord thy God with all thy heart, and with all thy soul, and with all thy mind, and with all thy strength. This is the first commandment. మార్కు 12:29-30 నేను చదువుతున్నాను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన ప్రభు అయిన మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. How can you love the Lord with all your heart, with all your mind, if that heart, if that mind is not steadfast with him? ఎప్పుడైతే నీ మనసు ప్రభు విషయంలో స్థిరంగా లేనట్లయితే ఏది రీతిలో ప్రభుని నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణమైన బలంతో ఆయన ప్రేమిస్తావు. If your heart is not steadfast, how can you love him with all your heart? You are not loving him with all your heart in that case. నీక జీవితం నీ పూర్ణ హృదయం స్థిరమైన రీతిలో లేనప్పుడు ఏ విధమైన రీతిలో ప్రభుని ఆ పూర్ణ హృదయంతో ఆయన ప్రేమిస్తా. God is expecting us to follow him with all our heart completely. God is expecting us to follow him
with all our heart, with all our soul and mind. మనకి జీవితాల్లో ప్రభు మన పూర్ణ హృదయంతో, మన యొక్క మనసుతో, మనకు హృదయంతో మనం ప్రభుని వెంబడించాలని ప్రభు కోరుతుంటున్నాడు. This is what God found in the lives of Caleb and Joshua. ఈ విషయాల్ని కాలేబు, యెహోషువలో ఈ విషయాన్ని ప్రభు కనుగొంటూ వచ్చినాడు. That's why he testified in Numbers chapter 14. Last week we saw, right? In Numbers chapter 14 and 32, they followed him with all their heart. That's why God was well pleased with both of them. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 32వ వచనం గత వారాన్ని మనం చూస్తూ వచ్చాం. వారు పూర్ణ హృదయంతో, కాలేబు యెహోషువలు పూర్ణ హృదయంతో వారు ప్రభుని వెంబడించారని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. It means their focus was totally upon the Lord who redeemed them. ఏ ప్రభు అయితే వారిని విమోచిస్తూ వచ్చినాడో వారి యొక్క గురి ప్రభు మీద ఉన్నది. They understood that they have to cling to the Lord who redeemed them. వారు అర్థం చేసుకున్న సంగతి ఏంటంటే, ఏ ప్రభు అయితే వారు విమోచిస్తూ వచ్చినాడో ఆ ప్రభుని వారు హత్తుకొని జీవించినారు. They understood that they should not leave the Lord who redeemed them. ఏ ప్రభు అయితే వారిని విమోచిస్తూ వచ్చాడో ఆ ప్రభుని ఏమాత్రం కూడా విడిచిపెట్టకూడదని వారు తీర్మానం తీసుకుంటూ వచ్చినారు. And they also understood that if they do anything against to the will of God, contrary to the will of God, God will punish them. They understood this fact. వారి యొక్క జీవితంలో వారి యొక్క దేవునికి చిత్తానికి ఎప్పుడైతే వ్యతిరేకంగా కనుక వారు జీవిస్తే వారు అర్థం చేసుకున్న సంగతి ఏంటంటే వారు ఏమాత్రం కూడా సరిగ్గా జీవించలేరన్న విషయాన్ని కూడా అర్థం చేసుకుంటూ వచ్చినారు. They understood that they cannot live against to the will of God. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారు జీవించలేమన్న సంగతిని వారు అర్థం చేసుకుంటూ వచ్చినారు. But sadly, remaining all of them, they could not understand these spiritual truths. ఎంత విచారకరమైన సంగతి ఏంటంటే మిగతా వారు ఎవరు కూడా ఈ ఆత్మీయమైన సత్యాల్ని వారు అర్థం చేసుకోలేని వారుగా ఉంటూ వచ్చినారు. The word of God says we have to cleave the Lord, means we have to cling to the Lord at any cost. We should not leave him. మన యొక్క జీవితాల్లో ఎటువంటి పరిస్థితి ఏమైనప్పటికీ కూడా మన యొక్క ప్రభువుని ఏమాత్రం విడిచిపెట్టకూడదు. ఆయనను మనం హత్తుకుని ఉండాలి. In the words of Apostle Paul, we saw it, right? We have to we have to cleave to the Lord and follow him. ఆ కారణాన్ని బట్టి అపోస్తలుడు పౌలు గారి యొక్క మాటలు మనం చూస్తున్నాం. ఆయన మాటలను హత్తుకొని ఆయనను మనం వెంబడించాలి. Acts of Apostle chapter 11 verse 23. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూస్తాం. Acts of Apostle 11:23. అపోస్తలుల కార్యములు 11:23. Let us read that verse, please. Very beautiful verse. ఎంత చక్కటి మాట మనం చదువుతాం ఈ మాట. Acts 11:23. అపోస్తలుల కార్యాలు 11:23. Who, when he came and had seen the grace of God, was glad and exhorted them all, that with purpose of heart they would cleave to the Lord. These are the words of Barnabas, not Paul. బర్నబా గారి యొక్క మాటలు ఏంటున్నాయి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. This is the need of every believer. They have to cling to the Lord and follow him. ఈ విశ్వాసకుండే ప్రతి విశ్వాసకుండే ప్రధానమైన సంగతి ఏంటంటే ప్రభువుని స్థిరమైన రీతిలో స్థిర హృదయముతో హత్తుకుని ప్రభువుని వెంబడించాలి. Then only we can finish our race. అప్పుడు మాత్రమే మన యొక్క యాత్రను, మన యొక్క పరుగు పందాన్ని మనం పూర్తి చేయగలము. Then only we can complete our walk. Then only our walk would be pleasing to the Lord. అప్పుడు మాత్రమే మన యొక్క నడక పూర్తవుతుంది. అప్పుడు మాత్రమే మన యొక్క నడక ప్రభువారికి ఇష్టపూర్వకంగా ఉంటున్నది. With purpose of heart we have to cleave unto the Lord. అటువంటి స్థిరమైన హృదయం కలిగిన వారమే ప్రభువును హత్తుకోవాలి. This is the exhortation of man of God Barnabas. ఇక ఎంత దైవజనుడైన బర్నబా గారి యొక్క హెచ్చరిక ఉంటున్నది ఇది. So this might be the reason
which is lacking in the lives of Israelites, due to which they were destroyed in the wilderness. ఇశ్రాయేల్ ప్రజలు వారి యొక్క జీవితాల్లో ఎడారిలో వారు నశించిపోవడానికి కారణం ఏంటంటే వారి యొక్క జీవితంలో స్థిరమైన హృదయము లేక ప్రభుని హత్తుకోలేని కారణాన్ని బట్టి వారు అరణ్యంలో నశించిపోతూ వచ్చినారు. Their heart was not steadfast. That's why sadly they have been destroyed. వారి హృదయము ప్రభు విషయంలో స్థిరంగా లేదు. ఆ కారణాన్ని బట్టి ఎంత విచారకరమైన సంగతి అంటే వారు అరణ్యములో రాలిపోయారు. Why these things were written for us? Tell me. ఎందుకు ఈ సంగతులన్నీ మనకు లిఖించబడుతున్నాయి చెప్పండి? We'll get the answer from the God's word itself. దేవుని యొక్క వాక్యం నుంచే దానికి జవాబు మనం చూడగలము. Same chapter, 1 Corinthians chapter 10 verse 11. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తాం. Now all these things happened unto them for ensamples, and they are written for our admonition. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. All these things happened to them for ensamples. For some reason they were happened to them, but why God, Holy Spirit God has written in the word, it is for our admonition, for us to learn and not to repeat them. ఎందుకు ఈ సంగతులు లిఖించబడుతుంటే వారి యొక్క జీవితాలకి ప్రభు వారికి దృష్టాంతాలుగా ఉంటూ వచ్చినాడు. మన జీవితాలు మనం ఏం చేయాలంటే ఆ విషయాలు ఏమైతే వారి జీవితాల్లో సంభవిస్తూ వచ్చినాయో మన యొక్క జీవితాల్లో జాగ్రత్త కలిగిన వారమే వారు ఏ విధంగా చేశారో అది చేయకుండా ఉండడానికి మనం దేవుని యొక్క వాక్యము సరైన రీతిలో వెంబడించడానికి దేవుని వాక్యం లిఖించబడుతూ వచ్చింది. Psalms 78 in the portion we read initially, 78వ కీర్తనలో మన ఇక భాగాన్ని ముందుగా మనం చదువుతూ వచ్చినాం. in that portion we see that verse, and they might not be as their fathers, a stubborn and rebellious generation. మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు. God is expecting us not to follow how our fathers have followed him. మన యొక్క పితరులు వారు ప్రభుని ఏ విధమైన రీతిలో ఆయన వెంబడిస్తారో ఆ విధమైన రీతిలో మనం వెంబడించకూడదని ప్రభు చెప్తుంటున్నాడు. We should not be like a rebellious generation, like a stubborn people. మన యొక్క జీవితంలో మూర్ఖత అదే విధమైన రీతిలో ఆ యొక్క తిరుగుబాటు లేని జనంగా మనం ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. These words were written for our admonition. We have to learn from these truths and should not follow like how our fathers did. ఈ మాటలు మన హెచ్చరిక కొరకై లిఖించబడుతూ వచ్చినాయి కాబట్టి ఆ కారణాన్ని బట్టి ఈ మాటలను హెచ్చరిక తీసుకుని మన యొక్క జీవితాల్లో సరైన రీతిలో ప్రభుని మనం వెంబడించాలి. We should not lust like how they have lusted in the wilderness. అరణ్యంలో వారి ఏ విధమైన దురాశత నశించిపోతూ వచ్చినారో మన జీవితంలో ఆ విధంగా మనం ఉండకూడదు. We should not be like our fathers who were rebellious against God, who were not heeding to the counsel of the man of God, Moses. మన యొక్క పితరులు ఏ విధమైన రీతిలో దైవజనుడైన మోషే ఏమైతే సలహాలు ఆయన ప్రభు యొక్క ఆలోచనలు ఇస్తూ వచ్చారో ఆ ఆలోచన వాళ్ళు ఏ విధమైన రీతిలో దానికి తృణీకరిస్తూ వచ్చినారో దాని విషయంలో వారు తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. మన జీవితాల్లో మనం ఆ విధంగా ఉండటానికి వీల్లేదు. We should not do like how that rebellious generation have done. వారు తిరుగుబాటు కలిగిన జనము ఏ విధంగా చేస్తూ వచ్చారో మనం ఆ విధంగా చేయడానికి వీల్లేదు. This is what God is expecting, dear friends. ప్రియమైన సహోదరులారా, ప్రభు ఆ విషయాన్ని మన జీవితాల నుంచి ఆయన ఆశిస్తుంటున్నారు. That's why these were written for our admonition. It means for our learning. We have to learn. We should not be offended. మనకి జీవితాల్లో ఈ విషయాలన్నింటిలో కూడా మనం నేర్చుకోవాలి. ఏ మాత్రం కూడా అభ్యంతర పడకుండా మనం నేర్చుకోవాలి. We should not be offended when the word of God is brought before us. ఎప్పుడైతే దేవుని వాక్యము మన ముందుకు తీసుకుని రాబడుతుంటుందో ఆ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఏ మాత్రం కూడా అభ్యంతర పడకూడదు. See, I'll tell you one example. నేను ఒక ఉదాహరణ చెప్తాను. There are 66 books of Bible. ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటున్నాయి. And in that 66 books of Bible, you tell me, do we read about worship, about praise, or about exhortation in more chapters? You tell me. మీరు చెప్పండి,
ఈ 66 గ్రంథాల్లో కూడా ఇక స్తుతి గురించి కానీ ఆరాధన గురించి కానీ చెప్పబడిందా? లేకపోతే కనుక ఎక్కువ సార్లు ఇక హెచ్చరిక ఇవ్వబడుతూ వచ్చిందా? It is obvious that the word of exhortation is written more in more chapters than about worship and praise. ఈ 66 గ్రంథాల్లో కూడా, ఈ 66 పుస్తకాల్లో కూడా ప్రభుని ఆరాధించడం, స్తుతించడం కంటే ఇక్కడ ఎక్కువ సార్లు హెచ్చరికలు ఇవ్వబడుతూ వచ్చినాయి. Why? ఎందుకు? It is because God knew very clearly that you and I need more exhortation than other topics, than other subjects. మన యొక్క జీవితాల్లో ప్రభు హెచ్చరిక ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, మన యొక్క జీవితాలకి అటువంటి హెచ్చరిక, అటువంటి గద్దింపు అవసరము. ప్రభుని స్తుతించడం కంటే కూడా, ప్రభుని ఆరాధించడం కంటే కూడా ఈ గద్దింపు, హెచ్చరిక మనకి ఎంతో అవసరమైంటున్నది. God knew that, God know very clearly that we need lot of warnings, exhortations, because we will easily go away from him. మనకి జీవితాల్లో ఎంతో సులభమైన రీతిలో ఆయన మార్గంలో దారి తప్పి వెళ్ళగలము. ఆ కారణాన్ని బట్టి ప్రభు మన యొక్క జీవితాల్లో ఆయన హెచ్చరిక ఇస్తుంటున్నాడు, ఆయన మన జీవితంలో గద్దింపిస్తుంటున్నాడు. తద్వారా ఆయన మార్గాల్లో మనం నడవాలని కోరుతుంటున్నాడు. Hebrews chapter 13 verse 22 please. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:22. Hebrews 13:22. And I beseech you, brethren, suffer the word of exhortation. 13:22 సహోదరులారా, మీకు ఈ హెచ్చరిక మాటను సహించడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. We have to learn to suffer the word of exhortation. We should not be offended, friends. మనకి జీవితాల్లో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క హెచ్చరిక మాటల విషయంలో ఏమాత్రం కూడా అభ్యంతర పడకూడదు. హెచ్చరిక మాటను సహించే విషయంలో మనం నేర్చుకోవాలి. We have to learn to suffer the word of exhortation. That's why see Paul, he always writes, I exhort you, I exhort you. Many times we see Paul is exhorting the disciples and the church. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాల్లో ప్రభువారిచ్చే హెచ్చరిక మాటను సహించడం నేర్చుకోవాలి. ఆ కారణాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు గారు ఆయన పత్రికన్నిటిలో కూడా ఆయన ఈ మాట రాస్తున్నాడు, నేను మిమ్మల్ని హెచ్చరించున్నాను, నేను మిమ్మల్ని హెచ్చరించిన మాటను పదే పదే ఆయన పత్రికలో ఆయన వ్రాస్తుంటున్నాడు. We should come, whenever we come into the presence of God, whenever we sit in the presence of God to hear his word, we should be prepared. We should come prepared, saying that, Lord, I have to receive some word of exhortation. ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి మనం వచ్చినప్పుడు, లేదా దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, మన జీవితాల్లో మనం ఇటువంటి వైఖరితో, ఇటువంటి ప్రార్థనతో మనం రాగలగాలి. ఏమనంటే, ప్రభువా, నీ వాక్యం యొక్క హెచ్చరికను తీసుకునే దానికి మీరు నాకు సహాయపడని ప్రార్థన చేస్తూ రావాలి. If you see Acts of Apostles chapter 13 verse 15, అపోస్తలుల కార్యాలు 13:15 కనుక మనం చూస్తే, Paul and Silas they reach Antioch in Pisidia. పౌలు శీలలు వారు అంత్యోక్యకి వారు వచ్చి ఉంటున్నారు. Sorry, is it Paul and Barnabas? I think Paul and Barnabas. Yeah. So they reach Antioch in Pisidia. వారు పిసిదియాలో ఉన్న అంత్యోక్యకి పౌలు బర్నబాలు వచ్చి ఉంటున్నారు. In verse 14 they enter into the synagogue. 14వ వచనంలో వారు సమాజ మందిరంలో ప్రవేశించినారు. And in verse 15, after the ruler of the synagogue completes reading of book of law, he will invite Paul and Barnabas like this. 15వ వచనం మనం చూస్తాం. ధర్మశాస్త్రమును ప్రవక్త లేఖనములు చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధన వాక్యం చెప్పాలని వినేలా చెప్పుడని వారికి వర్తమానం చేసి వారికి సైగ చేశాడు. So when they invited them, they said like this, brethren, if you have any word of exhortation, come and share with the congregation. That's what they have. That's how they have invited Paul and Barnabas. పౌలు బర్నబాని
ఆయన ఏ విధమైన రీతిలో దేవుని వాక్యం బోధించవలసిందిగా ఆయన ఆహ్వానిస్తూ వచ్చినాడంటే తెలుగులో బోధవాక్యము అని చెప్పబడుతూ వచ్చింది. అయితే ఇంగ్లీష్ లో చెప్పడం అంటే మీ దగ్గర ఏదైనా గద్దింపు వాక్యం ఉంటే గనక మీరు బోధించండి అని ఆహ్వానిస్తూ వచ్చినాడు. If you have any word of exhortation, then come and deliver it before the people. ప్రజలకు మీ దగ్గర ఏదైనా గద్దింపు వాక్యం ఉంటే కనుక రండి, వచ్చి దేవుని వాక్యాన్ని బోధించండి అంటున్నాడు. So it is very clear that God's word will come, God's word will exhort us many times, often. మనకు దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వస్తుంటుంది. చాలా తరచుగా దేవుని వాక్యము మన గద్దింపును తీసుకొచ్చేదిగా ఉంటున్నది. There is no rule that we should always receive word of exhortation, but many times we have to we will receive word of exhortation only. మనకు జీవితాల్లో ఏదో ఒక రూలు లేదు. ఈ మినిట్లో అన్నిసార్లు కూడా ఈ గద్దింపు వాక్యం వినాలని కూడా కాదు, కానీ చాలా సందర్భాల్లో చాలా ఎక్కువగా గద్దింపు వాక్యాన్ని మనం స్వీకరిస్తూ ఉండాలి. Especially when we come before the table to take part in the table. ప్రత్యేకమైన రీతిలో ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చే సందర్భంలో God's word exhort us to examine and take part in the table. దేవుని వాక్యం మనం గద్దిస్తుంటుంది. తద్వారా యోగ్యమైన రీతిలో మమ్మల్ని మనం పరీక్షించుకుని ప్రభు యొక్క బలలో పాల్పొంగులు తీసుకునేదానికి ఈ గద్దింపు వాక్యం ఎంతగానో దోహదపడుతుంటుంది. So let us learn to receive the word of exhortation. మన జీవితాల్లో గద్దింపు వాక్యముని మనం స్వీకరించడానికి మనం నేర్చుకుందాం. Let us learn to suffer the word of exhortation. దేవుని యొక్క గద్దింపు వాక్యం విషయంలో ఆ సహించడాన్ని నేర్చుకుందాం. Then with that mind we can receive the God's word very easily into our lives. అటువంటి మనసుతో మన యొక్క జీవితాల్లో దేవుని వాక్యాన్ని ఎంతో సులభమైన రీతిలో మనం స్వీకరించగలము. And we can also receive it in fullness only when we completely surrender to the Lord and his word. ఎప్పుడైతే మన జీవితాల్లో ప్రభుకి దేవుని వాక్యానికి సంపూర్తిగా మనం సంపూర్తిగా సమర్పించుకుంటామో అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్తిగా మనం స్వీకరించగలము. See, though it will be painful initially to come under his subjection completely, but once we commit our life, once we surrender our life into the hand of the Lord, we will not have any problem to follow him. ఆరంభంలో ప్రభుకి పూర్తిగా సమర్పించుకోవడం ఎంతో కొంత నిప్పుతో కూడినదిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రభుకి సంపూర్తి అయిన రీతిలో మనం సమర్పించుకుంటూ ఉంటామో అప్పుడు మనకి జీవితంలో ప్రభు తన కార్యం చేయడం ప్రారంభిస్తుంటాడు. So we should not be offended whenever we were exhorted by the word of God. ఎప్పుడైతే దేవుని గద్దింపు వాక్యము మన జీవితాల్లో మన దగ్గరకు వస్తుంటుందో ఆ సమయంలో ఏమాత్రం కూడా అభ్యంతర పడవలసిన పని ఏమీ లేదు. Matthew's Gospel 11 verse 6, chapter 11 verse 6. మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనం. Matthew's Gospel 11 verse 6. మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనం. And blessed is he whosoever shall not be offended in me. మరియు నా విషయమే అభ్యంతర పడిన వాడు ధన్యుడు. So blessed is he that is not offended because of me. నన్ను బట్టే అభ్యంతర పడిన వాడు ధన్యుడు అని చెప్పబడుతుంటుంది. It means if we are getting offended because of him, because of his word, then we will stumble and we might not receive the blessings that were hidden behind that commandment. ప్రభువైన యేసు వారి కొరకు అభ్యంతర పడుతూ వచ్చినప్పుడు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనకి జీవితాల్లో అభ్యంతర పడుతూ వచ్చినప్పుడు అప్పుడు మనకి జీవితంలో తొట్టుల వారంగా ఉంటాం, మన జీవితంలో పడిపోయేవారుగా ఉంటాం. ప్రభు మన కొరకై ఏమైతే దీవెనలను ఆశీర్వాదాలు మన ముందు ఉంచినాడో అవన్నిటిని తీసుకునేదానికి స్వీకరించడానికి మన జీవితాల్లో మనం స్వీకరించలేని వారంగా ఉంటాం. So without having a steadfast heart, steadfast mind, we cannot love him totally. We cannot love him with all our heart and mind. మన యొక్క జీవితంలో స్థిరమైన మనసు లేకుండా, స్థిరమైన హృదయం లేకుండా మన యొక్క ప్రభువుని మన సంపూర్ణ హృదయంతో మనము ప్రేమించలేని వారంగా ఉంటాం.
And God don't like if we follow him 50% or 70% without following him totally. మనకి జీవితాల్లో సంపూర్తిగా ఆయన వెంబడించకుండా ఏదో ఒక 50% ఏదో 70% గనక ప్రభుని వెంబడిస్తూ ఉంటే ప్రభు మన యొక్క జీవితాల విషయంలో ఏ మాత్రం కూడా సంతోషపడడు. Because we have to remember that once we received salvation, once we were purchased by the blood of God, it is not we who live, it is God who lives in us. ఎప్పుడైతే ప్రభు ద్వారా మనం కొనబడుతూ వచ్చినామో, యేసు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా మనం విమోచిస్తూ వచ్చినామో, మన యొక్క జీవితాల్లో మనము ఆయన ద్వారా కొనబడుతూ వచ్చినాం. మనం మన కొరకు జీవించకూడదు, మన యొక్క ప్రభు కొరకే మనం జీవించాలి. In the last weeks, we have seen the rest of our lives after we were saved. We have to live for the Lord who purchased us with His own blood. మనకి జీవితాల్లో గత వారం మనం చూస్తూ వచ్చినాం. మనం రక్షించబడిన అనుభవంలోనికి వచ్చిన తర్వాత మనకి జీవితంలో మన కొరకు మనం జీవించకూడదు. మనం ఏ ప్రభు అయితే మనకు రక్షణ అనుగ్రహిస్తూ వచ్చినాడో ఆ యొక్క ప్రభు కొరకే మనకి జీవితాన్ని జీవించాలని మనం చూస్తూ వచ్చినాం. So a steadfast heart is a heart which is tender, which is very soft to receive the word of God. స్థిరమైన హృదయము ఇది ఎటువంటి హృదయం ఏంటంటే ఇది ఎంతో మెత్తని హృదయము, దేవుని వాక్యాన్ని స్వీకరించే హృదయముగా ఈ స్థిరమైన హృదయం ఉంటున్నది. I want to show you another heart. నేను మరొక హృదయం గురించి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. There are different kinds of hearts in the word of God. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో రకరకాల హృదయాల గురించి చెప్పబడుతూ వచ్చింది. God willing, we'll see it later, but here for now I'll show you one more heart. ప్రభు చిత్తం అయితే ఇంకొకసారి మనం చూస్తాం. అయితే ఇప్పటికి మరొక హృదయం గురించి మనం చూడబోతుంటున్నాం. Matthew's Gospel chapter 15 verse 7 and 8. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాలు. 15 verse 7 and 8, Matthew. Ye Matthew. hypocrites, ye hypocrites, well did Isaiah's prophesy of you, saying, this people draweth nigh unto me with their mouth, and honoreth me with their lips, but their heart is far from me. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-9 తెలుగులో కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నాను, మీ జాగ్రత్తగా గమనించండి. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. So if we are worshipping him, praising him with our lips, but if our heart is far from the Lord, it is not a steadfast heart. మన యొక్క జీవితాల్లో మన యొక్క పెదవులతో ప్రభువుని స్తుతించి ప్రభుని ఘనపరిచి ప్రభుని ఆరాధిస్తూ ఉండవచ్చు, అయితే మన హృదయం దూరంగా ఉండవచ్చు. If our heart is far from the Lord, then we are no better than the hypocrites which were mentioned in verse 7. 7వ వచనంలో ఏమైతే వాక్యం లిఖించబడుతూ వచ్చిందో వేషధారుల గురించి, ఒకవేళ మన హృదయం కనుక దూరంగా ఉన్నట్లయితే మనం కూడా ఆ వేషధారుల వలె మనం ఉంటాం. Though we speak and we praise God with our lips, but our heart is far. If our heart is far from the Lord, no, it's not pleasing to the Lord at all. We are more or less like hypocrites. మన యొక్క జీవితాల్లో ప్రభుని మనం స్తుతించి ఆరాధిస్తూ ఉండవచ్చు. ఒకవేళ కనుక మన హృదయం కనుక దేవునికి దూరంగా ఉన్నట్లయితే మన యొక్క జీవితాల్లో వారి వేషధారుల వలె మన యొక్క జీవితం ఉంటుంది. మన యొక్క జీవితం అంతా కూడా వేషధారణతో నింపబడి ఉంటున్నది. Is our heart away from the Lord, far from the Lord, or is it very nigh unto the Lord with brokenness inside? మన యొక్క జీవితాల్లో విరిగి నలిగిన హృదయంతో ప్రభుకు సమీపంగా ఉంటుందా, లేకపోతే మన హృదయము ఎంతో దూరంగా ప్రభుకి ఉంటుందా? We have to examine this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్షించుకోవాలి. See, we may not be far from the Lord in all matters, but in certain matters, in certain things, we are far from the Lord. Our heart is far from the Lord. మన యొక్క జీవితాల్లో కనుక చూస్తూ వచ్చినప్పుడు అన్ని విషయాల్లో మన హృదయం దేవునికి దూరంగా ఉండదు, కానీ కొన్ని విషయాల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మన హృదయము దేవునికి దూరంగా ఉంటుంది. We will not compromise with anybody else. No, even with God's word, we will
not compromise when it comes to certain matters like ఇప్పుడు properties, like money, like dowry, it's certain things like this. Examples. మన యొక్క జీవితాల్లో ఉదాహరణ కనుక మనం చూస్తూ వచ్చినప్పుడు వరకట్న విషయంలో కానీ ఇంకా మిగతా విషయాల దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితాల్లో కొన్ని విషయాల్లో మనం రాజీ పడుతూ ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయం దూరంగా ఉండే కారణాన్ని బట్టి కొన్ని విషయాల్లో మనం రాజీ పడిన వారంగా ఉంటాం. We don't compromise in certain matters, means whatever we think we want to do like that. మనకి జీవితంలో కొన్ని దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా మనం తీసుకోకుండా ఆ విషయాల్లో ఏమాత్రం కూడా మనకి జీవితంలో దేవుని వాక్యానికితో రాజీ పడం. అయితే లోక సంగతుల విషయంలో మనం రాజీ పడుతూ మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకునే వారంగా ఉంటాం. So that's why God is saying, your heart, if your heart is far from me, it is not a steadfast heart. మనకి జీవితాల్లో కనుక మన హృదయం కనుక దూరంగా ఉన్నట్లయితే మనం స్థిరమైన రీతిలో ప్రభుని వెంబడించట్లేదు. See, we all know about Peter. మనందరికీ పేతురు గురించి మనకు తెలుసు. Matthew's Gospel chapter 26, I think. మత్తయి సువార్త 26వ అధ్యాయము. When before he betrayed the Lord, it was written in the God's word that he is following him afar off. ప్రభువైన యేసుక్రీస్తు వారిని పేతురు ఆయన తిరస్కరించడానికి, ఆయన బొంకటానికి, తెలుగులో బొంకటం అని ఉన్నది, ఆ బొంకటానికి ముందుగా ఇక పేతురు ఆయన యొక్క జీవితంలో ప్రభువారికి శిష్యుడు అయినప్పటికీ కూడా ఆ ప్రభువారిని దూరంగా వెంబడిస్తుంటున్నాడు. In Matthew's Gospel chapter 26, మత్తయి సువార్త 26వ అధ్యాయము, we see that verse, he followed him afar off. మనం ఆ వచనాన్ని మనం చూస్తాం, ఆయన దూరంగా ప్రభుని వెంబడిస్తుంటున్నాడు. Verse 58, chapter 26 verse 58, Matthew's Gospel. 26:58 వచనం. But Peter followed him afar off unto the high priest's palace. 58వ వచనంలో తెలుగులో పేతురు ఆయనను దూరము నుంచి వెంబడించి. See, he is following afar off, means he is not close to the Lord. He is not following the Lord fully at that moment. ఆ సమయంలో కనుక చూస్తే పేతురు ఆయనకి జీవితంలో ప్రభువుకు సమీపంగా లేడు, ప్రభువుకు దూరంగా ఉండి ఆయనను వెంబడిస్తుంటున్నాడు. See, this is not what God is expecting. ఇది ప్రభు ఆయన మన జీవితాల నుంచి కోరేది కాదు. See, Peter, since he was following afar off, he is following far from, he's not close to the Lord. He could easily betray the Lord 3 times. ఎప్పుడైతే పేతురు ఆయన జీవితంలో ప్రభువారిని దగ్గరగా వెంబడించడం లేదో, పేతురు ఎప్పుడైతే దూరంగా వెంబడిస్తుంటున్నాడో ఆ సమయంలో తన యొక్క జీవితంలో ప్రభువారి విషయంలో, బొంకే విషయంలో, ప్రభువారిని తిరస్కరించే విషయంలో ఎంతో ఆయన జీవితంలో అది సాధ్యపడవచ్చు. He could easily betray the Lord. He could easily deny the Lord easily. తన జీవితంలో ఎంతో సులభమైన రీతిలో ప్రభువారిని దూరంగా వెంబడించే కారణాన్ని బట్టి ఎంతో సులభమైన రీతిలో ప్రభువారి విషయంలో అంత బొంకేవాడుగా, ప్రభువారిని తృణీకరించేవాడుగా ఉండవచ్చు. But later, after this, he was strengthened and he stood for the Lord. He followed him with steadfast heart. ఎప్పుడైతే ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత బలపరచబడిన వాడే, తాను స్థిరపరచబడిన వాడే, తాను ప్రభువుని ఎంతో దగ్గరగా వెంబడిస్తూ వచ్చినాడు. How are we following the Lord today? నేటి దినాన్ని మన ప్రభువుని ఏ విధమైన రీతిలో వెంబడిస్తుంటున్నాం? Are we following the Lord like Peter, afar off, or are we close to the Lord? మనకి జీవితాల్లో పేతురు వలె దూరంగా ప్రభువుని వెంబడిస్తున్నామా, లేదా ప్రభువుకి ఎంతో సమీపంగా ప్రభువుని వెంబడిస్తుంటున్నామా? Is our heart far from the Lord, or is our heart nigh unto him? మన యొక్క హృదయం ప్రభువుకు సమీపంగా ఉందా, లేదా మన హృదయం ప్రభువుకు దూరంగా ఉందా? If our heart is far away, it is not steadfast with him and he is not pleased at all. మన యొక్క హృదయం గనక ప్రభువుకు దూరంగా ఉంటే మన హృదయము స్థిరమైన రీతిలో లేదు,
ఆ కారణాన్ని బట్టి ప్రభువు మన యొక్క జీవితాల విషయంలో ఏమాత్రం కూడా సంతోషపడని వాడుగా ఉంటున్నాడు. And if we are following him afar off, we will murmur against him, we will murmur against his servants, we will tempt him, we will sin against him, we'll do everything ఎప్పుడు easily ఎ- ఎ- without మ- any fear. మన యొక్క జీవితాల్లో ఎప్పుడైతే దూరంగా మనం వెంబడిస్తుంటామో ఎంతో సులభమైన రీతిలో పక్కకు జారివారంగా, ఎంతో మనక దేవుని సేవకుల్ని మనం తిట్టేవాళ్ళంగా, లేతే దేవుని యొక్క పరిచారకుల్ని మనం తిట్టేవాళ్ళంగా, దేవుని యొక్క వాక్యానికి ఏమాత్రం కూడా విధేయత చూపించే వాళ్ళంగా, మన ప్రభుని శోధించే వాళ్ళంగా, పాపంలో పడిపోవడానికి ఎన్నో అవకాశాలు మన జీవితాల్లో ఉంటాయి. So that's why God is reminding us, exhorting us this afternoon that we should not be like our fathers, like a rebellious and stubborn generation. ఆ కారణాన్ని బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీ పితరులు ఏ విధమైన రీతిలో మూర్ఖత కలిగిన ఆత్మను కలిగి ఉంటూ వచ్చినారు, మీ పితరులు ఏ విధమైన రీతిలో తిరుగుబాటు యొక్క స్వభావాన్ని వారు కలిగి ఉంటారు, ఆ విధమైన రీతిలో లేకుండా ఉండాలని ప్రభు మనకి ఆయన హెచ్చరిక గద్దింపిస్తున్నాడు. See, there should be humility inside our heart. Then only we will be obedient to him, we will follow him fully. మన యొక్క హృదయంలో ఏదో ఒక మూలన ఆ దీనత్వము, ఆ నమ్రత, ఆ తగ్గింపు కావాలి. అప్పుడు మాత్రమే ప్రభువుకు విధేయత కలిగిన వారంగా మనం ఉండగలము. 1 Peter chapter 3 verse 15. మొదటి పేతురు 3:15 మనం చూస్తాం. 1 Peter chapter 3 verse 15. But sanctify the Lord God in your hearts. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. In your heart, in our heart, we should put we have to understand like this. In our heart, we have to put a chair and we have to make Jesus to sit in our hearts. That is what sanctifying God in our heart. ప్రతిష్ఠించటము అంటే అర్థం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన హృదయంలో ఒక కుర్చీ తీసుకొచ్చి ఆ కుర్చీలో ఆయన కూర్చుండబెట్టడం అనే అంటం ఏంటంటే ప్రభువుని ప్రతిష్ఠించటము అని అర్థమైంటున్నది. It means God should be in our heart. Nothing else should be in our heart. If something else is there, God will not sit in our heart. God will not be there in our heart. He will not rule our hearts. దాని యొక్క అర్థం ఏమింటున్నదంటే, మన హృదయంలో ఏ వస్తువు ఇటువంటిది ఉండడానికి వీలు లేదు. ప్రభువారు మాత్రమే మన యొక్క హృదయంలో కూర్చోవాడు. ఒకవేళ మన జీవితాల్లో వేరేది ఏదైనా సరే మన జీవితాల్లో ఆయన కూర్చుండబెడితే ప్రభువారు మన హృదయంలో ఉండరు. Students know that there are 4 chambers in our heart. విద్యార్థులకు తెలుస్తుంటుంది, మన హృదయంలో 4 గదులు ఉంటాయి. In all that 4 chambers, we should keep the Lord Jesus. We should not keep one chamber to the Lord and another to the world, another to the Satan and another to our flesh. We should not distribute like that. మన ఈ హృదయంలో ఉండే 4 గదులు, ఒక గదిలో యేసు ప్రభువారు, ఇంకో గదిలో సాతాను, ఇంకో గదిలో శరీరము, ఇంకో గదిలో లోకము. ఈ 4 గదుల్లో కూడా ప్రభువారు మాత్రమే ఆయన ఏలుబడి చేస్తుండాలి. God should sit in our heart totally. He should occupy our heart totally. Then only we can follow him with all our heart. మనకు హృదయంలో ప్రభు ఆయన సంపూర్ణంగా కూర్చోవాలి. అప్పుడు మాత్రమే పూర్తి రీతిలో, పూర్ణమైన రీతిలో మనం ప్రభువుని వెంబడించగలము. How this will happen? ఏ విధమైన రీతిలో సంగతి జరుగుతుంది? How can we make God to fill our heart? ఏ విధమైన రీతిలో ప్రభువు మన హృదయాన్ని ఆయన నింపువాడుకుంటున్నాడు? Psalms 119 verse 11. 119వ కీర్తన 11వ వచనం మనం చూస్తాం. Thy word have I hid in my heart. నీ వాక్యాన్ని నా హృదయంలో నేను దాచుకొని ఉంటున్నాను అంటున్నాడు. The word that we read, the word that we hear often, it should come into our heart. It should not stop in our mind itself. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం చదువుతుంటామో, దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉంటామో, ఆ వాక్యము మన ఇక బ్రెయిన్ లో ఆగిపోదు, ఇక్కడ ఆగిపోదు, కానీ మన హృదయంలోనికి దిగి వచ్చేదిగా ఉంటున్నది. That word that we hear we should not see. It is good to increase the knowledge of God's word, but that word should sink, should come down into our heart
and settle here. మన That is important. మన జ్ఞానం నిమిత్తము దేవుని వాక్యం చదవడం మంచిది, కానీ దేవుని యొక్క వాక్యము కేవలము అది మన తలలో ఉండటం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క వాక్యము లోపల కంట కిందకి దిగి మన హృదయంలోనికి వచ్చేదిగా ఉండాలి. Means when it will come, when it will hide in our heart, you tell me? ఎప్పుడు దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటుంది చెప్పండి? Only when we allow, only when we obey that word, that then it comes and sits in our hearts. ఎప్పుడైతే దేవుని వాక్యానికి విధేయత చూపిస్తుంటామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క వాక్యము లోపలికి వచ్చి అది కూర్చొనిదిగా ఉంటుంది. Otherwise, even though we read number of chapters every day, it will stay here. We will increase the knowledge about the God's word, but it will not work in our hearts. మనం ఎన్ని అధ్యాయాలు చదువుతూ వచ్చినప్పుడు కూడా మనకి ఈ యొక్క వాక్యం ద్వారా జ్ఞానం లభిస్తుంటుంది, కానీ మన ఆత్మీయ జీవితాలకి దేవుని వాక్యానికి విధేయత చూపించే కారణం బట్టి మన ఆత్మీయ జీవితాలకి ఏ క్షేమము లభించదు. So that word that we hear, the word that we read every day, it should deposit in our hearts. That is important. మన యొక్క జీవితాల్లో ఏ వాక్యం అయితే మనం వింటున్నామో, ఏమైనా వాక్యం అయితే మనం చదువుతున్నామో ఆ వాక్యము మన హృదయంలో భద్రపరచబడుతూ ఉండాలి. అది ఎంతో ప్రధానమైన సంగతిగా ఉంటుంది. We should fill all the 4 chambers of our heart with God's word. మన హృదయంలో 4 గదుల్ని కూడా దేవుని యొక్క వాక్యం చేత నింపివేయాలి. Colossians chapter 3 verse 16. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. Colossians 3:16 says, కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16 చెప్తుంటుంది, let the word of Christ dwell in you richly in all wisdom. సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. God's word should dwell in our hearts richly. It means sufficiently, abundantly. It has to be filled in our hearts. మన హృదయాల్లో దేవుని క్రీస్తు యొక్క వాక్యము సమృద్ధైన రీతిలో అది మన జీవితంలో నివసింపాలి. Then it will start working. అప్పుడు మన జీవితంలో అది దేవుని వాక్యం పనిచేయడం ప్రారంభిస్తుంటుంది. Then our conscience will prick us. Then our conscience will warn us not to do, what to do, what not to do. అప్పుడు మనకు మనస్సాక్షి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నది అది పనిచేయడం ప్రారంభిస్తుంటుంది. So this word of God, the principles, the truths in the word of God should be imbibed. We should absorb the truths from the word of God. దేవుని యొక్క వాక్యం యొక్క సత్యాల్ని మన జీవితాల్లో మనం అనుభవింప చేసుకోవాలి. All these principles we should cultivate. We should cultivate, and it should become a way of life. Living God's word should become a way of life. దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవితానికి ఒక మార్గమై ఉండాలి. దేవుని యొక్క వాక్యం యొక్క సిద్ధాంతము దానిపై మన యొక్క జీవితాలు ఉండాలి. Our thoughts, our plans should be based on the God's word. మన యొక్క తలంపులు, మన యొక్క ప్రణాళికలు అన్ని కూడా దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉండాలి. It means we have to, our thoughts, our thinking, our planning should be mingled, should be centered around God's word. దానికి అర్థం ఏంటంటే మన యొక్క తలంపులు, మన యొక్క ప్రణాళికలు అన్నీ కూడా దేవుని యొక్క వాక్యం యొక్క కేంద్రీకృతమై ఉండాలి. That is what we call Christ centered life. ఆ కారణం బట్టి దాన్ని మనం ఏం పిలుతుండే క్రీస్తు కేంద్రీకృతమైన జీవితం అని చెప్తూ ఉంటున్నాం. Many of us, we don't live Christ centered lives. చాలా మంది మన యొక్క జీవితాల్లో క్రీస్తు ప్రభువారు కేంద్రీకృతమైన జీవితాన్ని మనం జీవించము. He is not the center point of our lives. క్రీస్తు ప్రభువారు మన యొక్క జీవితంలో మధ్యగా ఆయన ఉండరు. ముఖ్యంగా means he is not the center point. He is not the main thing in our life. క్రీస్తు ప్రభువారు మన యొక్క జీవితంలో ఆయన ముఖ్యమైన భాగమయ్యే ప్రభువారు ఉండరు. We will give him only some percentage, only some part in our life, in our heart. That's why we don't see that fullness of God and his word in our lives. మన యొక్క జీవితంలో ప్రభువారికి ఏదో కొద్ది భాగం మాత్రమే స్థలము ఇస్తాము. ఆ కారణాన్ని బట్టి దేవుని వాక్యము సంపూర్ణమైన రీతిలో పూర్తిగా మన జీవితంలో పనిచేయకుండా మన జీవితంలో ఉంటున్నది.
May God have mercy upon me and upon you who are hearing. దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో నీకు నాకు కూడా మన విషయంలో ఆయన కనికరం చూపును గాక. We may live a Christ-centered life. మన యొక్క జీవితాల్లో క్రీస్తు కేంద్రీకృతమైన జీవితాన్ని జీవించాలి. Whenever we try to do something, whenever we try to take a decision, we have to think whether it is according to God's word or not. ఎప్పుడైతే మన జీవితాల్లో తీర్మానం తీసుకుంటూ వచ్చినప్పుడు ఆ తీర్మానంలో ఇది దేవుని వాక్యానికి సరిపోయిందా లేదా అనేది మన జీవితాల్లో మనం తీర్మానం తీసుకోవాలి. That's how we have to develop Christ-centered lives. ఆ విధమైన రీతిలో మన యొక్క జీవితాల్లో క్రీస్తు ప్రభువారి కేంద్రీకృతమైన జీవితాన్ని మనం అవలంబిస్తుంటాం, నేర్చుకుంటూ ఉంటాం. So steadfast, our heart should be steadfast with our God. మన హృదయం స్థిరమైన రీతిలో ప్రభువారి విషయంలో ఉండాలి. Then only it will be our walk will be pleasing to him. అప్పుడు మాత్రమే మన యొక్క నడక ఆయనకు ఇష్టపూర్వకంగా ఉంటున్నది. Otherwise God will say that this particular person is not steadfast with me. అప్పుడు ప్రభు చెప్తాడు ఈ మనుషుడు తన యొక్క హృదయము నా విషయంలో స్థిరమైన రీతిలో ప్రభు చెప్తుంటాడు. He is like a prodigal son. He is going away from me every now and then. ఆ ప్రభు చెప్తుంటాడు వీడు తప్పిపోయిన మనుషుడు, ఈ తప్పిపోయిన కుమారుడు నన్ను విడిచి వాడు ఇష్టానుసారంగా తిరుగుతాడు అని చెప్తుంటాడు. Those whose heart whose heart is steadfast with God, he will not go away from God. He will not go away from the house of God. ఏ వ్యక్తి జీవితంలో అయితే స్థిరమైన హృదయాన్ని కలిగి ఉంటాడో ఆ వ్యక్తి దేవునితో దేవునితో తప్పిపోకుండా దేవుని మార్గాల్లో జీవిస్తూ ఉంటాడు. అంత మాత్రం కాదు కానీ దేవుని యొక్క మందిరం విషయంలో ఆ వ్యక్తి ఏమాత్రం కూడా తప్పిపోడు. If he is steadfast with if his heart is steadfast with God, he will not go away from God. He will not go away from the house of God. ఏ వ్యక్తి అయితే తన యొక్క హృదయము ప్రభు విషయంలో స్థిరమైన రీతిలో ఉంటుందో దేవుని విషయంలో ఏంటి దేవుని యొక్క మందిరం విషయంలో ఏమాత్రం కూడా అతను వైదాలు కూడా దాంట్లో స్థిరంగా నడుస్తుంటాడు. So he will not go away from God and his house like the prodigal son. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఏ రీతిలో తండ్రి ఇంటికి అదే రీతిలో దేవునికి దూరంగా జీవిస్తూ వచ్చాడో ఆ రీతిలో జీవించడు. Our God is a very good God, friends. ప్రియమైన సహోదరులారా, మన దేవుడు ఎంతో మంచివాడు. He will not deliberately cause grief to any man. ఆయన బహిరంగంగా ఏ వ్యక్తికి కూడా దుఃఖాన్ని ఆయన మిగల్చడు. He will not deliberately, purposely, he will not trouble anyone. ఆయన ఉద్దేశపూర్వకంగా ఏ వ్యక్తిని కూడా ఏడిపించడు. But so whenever we see our lives, we think, why these many troubles are for me? We think like that. చాలాసార్లు మనం ఈ విధంగా ఆలోచిస్తుంటాం, ఎందుకు ఈ సమస్యలు నాకున్నాయి, ఈ ఇరుకులు ఇబ్బందులు నాకున్నాయి. So one reason for that question is that because of our foolishness, because of our negligence towards God, towards his word. దానికి ఒక జవాబు ఈ రీతిలో మనం చెప్పగలము. ఎందుకంటే మన యొక్క బుద్ధిహీనత, మనం దేవుని వాక్యానికి విధేయత చూపించకపోవటం, ప్రభువారికి విధేయత చూపించే కారణాన్ని బట్టి అది ఒక కారణం ఏంటున్నది. See, sometimes we go through pain and suffering sometimes, but if it is according to the will of God, we will not fear. We will have that assurance that it is from the God. God has permitted that. మన యొక్క జీవితాల్లో కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని శ్రమలు లేకపోతే కొన్ని హింసలు ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ ప్రభువారే మన జీవితాల్లో గనుక ఆయన అనుమతించినట్లయితే గనుక మన జీవితంలో ఎంత సమాధానం ఉంటుంది, మన జీవితంలో ఎంత శాంతి ఉంటుంది. ప్రభువారే దీన్ని అనుమతించారని మనం సహించుకున్న వారంగా మనం ముందు కొనసాగుతూ ఉంటాం. See, then now how to keep our heart steadfast? ఏ విధమైన రీతిలో మన హృదయాన్ని స్థిరమైన రీతిలో ఉంచాలి? I gave you one answer. We should fill our heart richly with God's word. దేవుని యొక్క వాక్యమును సమృద్ధి అయిన రీతిలో ఉంచే కారణాన్ని బట్టి మన హృదయం స్థిరమైన రీతిలో ఉండగలదు.
Secondly, Acts of Apostles chapter 2 verse 42. They were steadfast in in Apostles' doctrine, fellowship, breaking of bread, and in prayers. రెండవదిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో వారు అపోస్తుల బోధ యందును దేవుని వాక్యమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక యుండిరి. They were steadfastly means they were continuously following. They were continuously in the fellowship. They were continuing in God's word, in fellowship, in breaking of bread, and in prayers. They were not. They were continuously doing that. వారు ఎడతెగక ఉన్నారు అనగటంటే వారి యొక్క సహవాసంలో గాని బోధలో గాని ప్రార్థనలో గాని వారి యొక్క జీవితాలు దేవుని వాక్యంలో గాని ఎడతెగుంటున్నారు అనగా వారి యొక్క దేవుని యొక్క వాక్య విషయంలో గాని ఈ చెప్పిన విషయాలు ఏమాత్రం తప్పుపోని వారుగా వారు నిరంతరము కొనసాగిస్తూ దాంట్లో ఎడతెగి ఉన్నారు. You should not leave the fellowship at all. నీకు జీవితంలో నీకు సహవాసాన్ని విడిచిపోవడానికి వీల్లేదు. You should not leave the fellowship of God's people. దేవుని యొక్క ప్రజల యొక్క సహవాసాన్ని విడటం మంచిది కాదు. You should not leave at all. ఎట్టి పరిస్థితి దాన్ని విడవకూడదు. And you should not leave the receiving of God's doctrine, God's word. దేవుని యొక్క వాక్యం ఏమిందో దాన్ని ఏమాత్రం కూడా నువ్వు తప్పనిసరిగా నువ్వు స్వీకరించాలి, దాన్ని వదిలిపెట్టకూడదు. You should not stop from taking part in the table. ప్రభువు యొక్క బలలో పాలు పంపులు తీసుకునే విషయంలో ఏమాత్రం కూడా నువ్వు ఆగిపోకూడదు అక్కడే. You should be steadfast with the church prayer, with the church and the prayer of the church. ఆ సంఘం యొక్క ప్రార్థన కొరకై నిరంతరము నువ్వు స్థిరంగా కొనసాగుతూ ఉండాలి. These are the spiritual things, spiritual exercises which you have to do daily, on a daily basis. మనకు దైనందిన జీవితంలో ఈ ఆత్మ సంబంధమైన ఇటువంటి అభ్యాసాన్ని మనం నిరంతరము కొనసాగిస్తూ ఎడతెగక చేస్తూ ఉండాలి. That word steadfast is very important. Continuously మన కొనసాగుతూ ఎడతెగక అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. I'll give you 2 examples and stop this message. రెండు ఉదాహరణలు ఇచ్చిన తర్వాత నేను ముగిస్తాను. See, we all know if a if a stick that is burning in the fire, if you remove that stick and put it separately, what happens after some time? Tell me. మీరు ఒక విషయం చెప్పండి. బాగా పొయ్యిలో కట్టెలు బాగా కాలుతూ ఉంటాయి. ఒక కట్టెని కనుక దాన్ని బయట పెడితే కనుక ఆ కట్టెకి ఏం జరుగుతుంది? After sometimes what happens? కొంత సమయం తర్వాత ఏం జరుగుతుంది? That flame will come down. I mean, that stick will become cool. కొంతసేపు అయిన తర్వాత ఆ కట్టె దాంట్లో ఉన్న మంట ఆరిపోతుంది, అది నెమ్మదిగా చల్లబరచబడుతుంది. Similarly, if you are not steadfast in the fellowship, if you are separate, if you are living separately away from the fellowship, you also become cool. Your spiritual life becomes cold. ఎప్పుడైతే సహవాసంలో కనుక నువ్వు లేనట్లయితే, సహవాసానికి ఎప్పుడైతే నువ్వు దూరంగా ఉన్నట్లయితే ఆత్మీయమైన రీతిలో నువ్వు చల్లారిపోయే పరిస్థితిలో నువ్వు జీవిస్తుంటావు. You should be like a burning flame. It is possible only if you are in the fellowship, if you are steadfast in the fellowship. నీవు సహవాసంలో నిలిచి ఉండబట్టి అప్పుడు మాత్రమే నీవెప్పుడు కూడా మండే వ్యక్తిగా, మండే ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండడానికి అది ఎంతగానో దోహదపడుతుంటుంది. Secondly, if you don't feed the child continuously with the food, timely food, what happens? ఒక బిడ్డ కనుక సమయానుసారంగా ఆ బిడ్డ కనుక మనం ఆహారం అందించకపోతే ఆ బిడ్డ ఏం జరుగుతుంది? For that matter, for child or for anybody, ఎవరికైనా, if you don't take food, పెద్దవాళ్ళకైనా ఎవరికైనా వాళ్ళకి కనుక ఆహారం అందించకపోతే ఏం జరుగుతుంది? After one day that BP comes down and he will become unconscious. ఒక రోజు అయిపోయిన తర్వాత బీపీ తగ్గిపోతుంది, ఆ వ్యక్తి అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోతాడు. After 2 days or 3 days probably he will die.
రెండు మూడు రోజుల తర్వాత ఆ వ్యక్తి చనిపోవచ్చు కూడా. Similarly, if you don't take the spiritual food called God's word, what happens to your spirit? నీ ఆత్మ సంబంధమైన ఆహారం కనుక నువ్వు తీసుకున్నట్లయితే నీ జీవితానికి ఏం జరుగుతుంది? Your spirit becomes cold. Your spirit becomes cold. It will not be near to the Lord. It will become cold, and your old nature will subdue you. ఎప్పుడైతే దేవుని వాక్యానికి కనుక, దేవుని సహవాసం కనుక నువ్వు దూరంగా ఉండి వచ్చినప్పుడు నువ్వు ఆత్మీయ రీతిలో చల్లారిపోయిన రీతిలో నువ్వు జీవిస్తూ ఉంటావు. అంత మాత్రం కాదు కానీ దేవుని యొక్క సహవాసానికి దూరంగా నువ్వు జీవిస్తూ ఉంటావు. ఆ తర్వాత శరీరము నీ జీవితంలో ఏలుబడి చేస్తుంటుంది. శరీరమే నీకు ఆత్మీయ జీవితాన్ని సంపూర్తిగా ఏలుబడి చేయడానికి అది ముందుకు వస్తుంది. And then you will become slave to that old nature again. తిరిగి ఆ పాత పురుషునికి నువ్వు బానిసైపోతావు. So we have to be steadfast in these spiritual matters, spiritual exercises. We have to do it regularly. మన ఆత్మీయ జీవితంలో ఇటువంటి అభ్యాసాల్ని దైనందిన జీవితంలో ప్రతి దినము కూడా ఇటువంటివి అభ్యాసాన్ని మనం అలవర్చుకోవాలి. దాని ప్రకారంగా మనం చేస్తూ ఉండాలి. Last week we have seen we have to follow the Lord daily, taking our cross, denying ourselves. గత వారం మనం చూస్తూ వచ్చినాం, ప్రతి దినము కూడా మన సిలువను ఎత్తుకొని ప్రభుని మనం వెంబడించాలి. Then only we should be very close to the Lord, to his word. We have to be in the fellowship. మన జీవితంలో అప్పుడు మాత్రమే ప్రభువారి వాక్యానికి, ప్రభువారి యొక్క సహవాసానికి ఎంతో దగ్గరగా మనం ఉండగలము. So let us examine, is our heart near to the Lord or far away from the Lord? మన జీవితాలు మనం పరీక్షించుకుందాము. మన హృదయము ప్రభువుకు దగ్గరగా ఉందా లేదా ప్రభువుకు దూరంగా ఉందా? In which matter it is close to the Lord, in which matters it is far from the Lord? ఏ సందర్భంలో, ఏ విషయంలో నీ హృదయం ప్రభువుకు సమీపంగా ఉంది, లేకపోతే ఏ విషయంలో ప్రభువుకి దూరంగా ఉంది? Are you getting offended whenever you are exhorted, or are you able to receive it in all humility? నీ జీవితంలో దేవుని యొక్క ప్రభువారి యొక్క గద్దింపు నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు అభ్యంతరపడుతున్నావా, లేతో ఎంతో విధేయతతో తగ్గింపుతో ఆ గద్దింపుని నీ జీవితానికి నువ్వు స్వీకరిస్తుంటున్నావా? Are you following Lord Jesus like Peter, like how Peter is following afar off, or are you following closely? పేతురు వలె ప్రభువారిని దూరంగా వెంబడిస్తుంటున్నావా, లేదా ప్రభుకు సమీపంగా ప్రభుని వెంబడిస్తుంటున్నావా? If you are like Peter following far, then God will not definitely work in your life. God will not use you like how God has used Peter later. పేతురు వలె నీకు జీవితంలో దూరంగా నువ్వు వెంబడించినట్లయితే ప్రభు నిన్ను ఏమాత్రం కూడా వాడుకోడు. 7 మినిట్లో పేతురుని తిరిగి లేపబడిన తర్వాత పశ్చాత్తాపంతో తిరిగి సమకూర్చిన తర్వాత పేతురు 7 మినిట్లో వాడుకుంటూ వచ్చినాడు. 5 మినిట్లో నిన్ను వాడుకోడు, ఎందుకంటే నువ్వు దూరంగా వెంబడించే కారణాన్ని బట్టి. So is our heart and mind steadfast with the Lord or not? మన యొక్క హృదయము, మన మనసు ప్రభు విషయంలో స్థిరమైన రీతిలో ఉందా లేదా? Is our life Christ centered or not? We have to examine. మన యొక్క జీవితము క్రీస్తు ప్రభువారికి కేంద్రీకృతంగా ఉందా లేదా మనం పరీక్షించుకోవాలి. May God help us. ప్రభు సహాయపడును గాక. Thank you. Thank you.